Close your eyes. జ్ఞానముద్ర ఫాస్ట్. జస్ట్ బొటన వేలికి చూపుడు వేలు తాకిస్తే చాలు, దానికి జ్ఞానముద్ర అంటాం. చాలా రకాల ముద్రలు. బ్రీత్ అవుట్ వెరీ స్లోలీ, బ్రీత్ ఇన్ స్లోలీ. గౌరవ శాసనసభ్యుల వారి ప్రతినిధి గారు చంద్రబాబు గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇంకొక 10 నిమిషాల్లో మనము గౌరవ శాసనసభ్యులు గారు వచ్చారు కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లో కార్యక్రమం సాగిస్తున్నాం. అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కార్యక్రమం మనం ఓంకారంతో మొదలుపెట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ వెరీ స్లోలీ. ప్రశాంతంగా శ్వాస తీసుకోండి, చాలా ప్రశాంతంగా శ్వాస వదలండి. మనం ఇప్పుడు గురు స్తోత్రంతో మొదలుపెట్టి ప్రోటోకాల్. ఓకే, ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాలు చేయబోతున్నాం. నెమ్మదిగా అందరూ పైకి లేచి నిల్చుకోండి. ఏ పని చేయడానికైనా అంటే వేకోజామునే లేచి పని చేయడం అనేది మీరు చూస్తే గొప్ప గొప్ప వాళ్ళంతా వేకోజామున లేచి పని చేసినందువల్ల ఇవన్నీ వస్తాయని చెప్పి మనం ఎన్నో ఎడమ పక్క నుంచి కుడి పక్కకి, అదేవిధంగా కుడి పక్క నుంచి ఎడమ పక్కకి 6 సార్లు. Either side and side. Slower. 1, 2, 3, 4, 5, 6. Rotation. ఎడమ పక్క నుంచి 1, 2, 3, 4, 5, 6. Reverse. 4, 5, 6. ఓకే, ఇప్పుడు మీ మీద క్రియాభావం అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత జాయింట్ వచ్చి మీ భుజాలు, 2 భుజాలని యాక్టివేట్ చేయడం. 2 3, వెరీ గుడ్. 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇప్పుడు మీ భుజబంధ వికాసం. 2 చేతుల్ని భుజాలను పెట్టుకోండి. చేతులు తాగించడానికి ప్రయత్నించండి. 2, మీ భుజాలు ఫ్రీ అయిపోతాయి. 3, 4, 5, 6. రివర్స్. అదేవిధంగా 1. మామూలుగా జంతువులను ఏం చేస్తాయి, కుక్కలు చూస్తే చేసినప్పుడు ఒక్కసారి సాగదీస్తుంది బాడీ, ఇది కూడా అలాగే సాగదీస్తుంది. మన బాడీ ఆ విధంగా ఫ్రీ అవ్వాలంటే రొటేషన్ చేయాలి. అప్పుడు బాడీ రొటేషన్ ఒక్కసారి అనండి. పట్టు అంటుందా ఎవరికైనా? ఎదురుగా మొదట్లో చేసినప్పుడు పట్టు అంటుంది. రెగ్యులర్ గా వాకింగ్ వార్మప్ చేస్తున్న వాళ్ళకి అలా అనిపించదు. 6 times. Very good. Very good. 4, 5, 6. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ స్క్వాటర్స్. మనం స్క్వాటర్స్ చేస్తూ ఉంటాం జీన్స్ లో అన్నింటిలో. మనం ఇక్కడ హాఫ్ సిటప్స్ అంటాం, సగం గుంజేడు. ఇది చాలా ముఖ్యమైనది వెన్నెముకకి. ఇది నడుము నొప్పి ఉన్న వాళ్ళు
3, 4, very good. 5, 6, 7, 8, 9, 10, 11, and 12. Oh, yes, sir. Very good. Yeah. ఈ రెండు చేతులు చివరి కట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ గుడ్. 3, 4, 5, 6, 4. అలాగే ఇవ్వండి. వేళ్ళ మీద ఎవరైతే నిలబడ్డారో తర్వాత ఏం చెప్తాను అనుకుంటున్నారా? వీళ్ళు చాలా బాగా చేశారు. రిలాక్స్. వెరీ గుడ్. చాలా బాగా చేశారు. ఈ విషయం తెలుసుకున్నాడు. 2, 3, 4, 5, 6. పోయండి. ఇప్పుడు చూస్తాను. రైట్. వెరీ గుడ్. అయినా సునీలన్న పోటీ పడుతున్నారు. రిలాక్స్. వెరీ గుడ్. 4, 5, 6. వెంటనే అలాగే ఓటా పోటీగా చేస్తున్నారు. రిలాక్స్. ఇది డెమాన్స్ట్రేషన్ లాగా లేదు, కాంపిటీషన్ లాగా ఉంది. వెరీ గుడ్. మీ కాళ్ళని స్ప్రెడ్ చేయండి, చేతుల్ని కూడా స్ప్రెడ్ చేయండి. yes left side bend. ఎడమ పక్కకి వంగండి. అప్. ఎడమ పక్కకి. రైట్. 2, 3 bend. అలాగే ఉండండి. అలాగే ఉండండి. మీరు గమనిస్తే ఈ సైడ్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. లాటిస్ వెరీ గుడ్. కూర్చోండి. స్టాండింగ్ ఆసనం అయిపోయింది. కూర్చోండి. రైట్. వజ్రాసనం. దీనికి ఆ పేరు రావడానికి కూడా కారణం అదే. ఇది వజ్రం లాంటిది. రైట్. ఇప్పుడు మోకాళ్ళ మీద అలాగే పైకి వేసి మీ రెండు చేతులు నడు మీద ఉంచుకోండి. అర్ధ వృష్టాసన. మీ రెండు చేతులు ఈ రెండు పాదాలని అలాగే నడుము లేపండి. రైట్. అలాగే వెనక్కి వాల్చండి. అంతే అయిపోయింది. రైట్. నడుము లేపండి. నడుము లేపండి. బ్యాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రంట్ వచ్చి కవర్ చేయండి. ఫార్వర్డ్ బెండ్ చేస్తే మీరు బ్యాక్ బెండ్ చేసిన దాని వల్ల వచ్చే స్ట్రెయిన్ తగ్గుతుంది. దీన్ని శశాంకాసనం అంటారు. రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళని ముందుకు రాపండి. నెమ్మదిగా. మీ ఎడమ కాళ్ళని బెండ్ చేయండి. లెఫ్ట్ లెగ్ బెండ్. మీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. రైట్ హ్యాండ్ లాక్. రిలాక్స్. లెగ్ చేంజ్. ఇప్పుడు కాలు మార్చండి. మీ కుడి కాళ్ళని మడవండి. కుడి చేతిని వెనక పెట్టండి. ఎడమ చేతితో మీ మోకాళ్ళని లాక్ చేయండి. రైట్. రిలాక్స్. మా నాన్నగారు కట్టా మురళీకృష్ణ గారు గూడూరులో మురళీకృష్ణ ఆధ్యాత్మిక యోగా ఇప్పుడు మనం చాలా మందికి వచ్చే సమస్య నడుము నొప్పి. మొదటి శలభాసన్. ముందు మనం అర్ధ శలభాసనం చేద్దాం. మీ రెండు చేతులు రెండు తొడల కింద పెట్టుకోండి. తొడల కింద. ఓకే. ఎడమ కాలు మోకాలు వంచకుండా పైకి లేసి దించండి.
వెరీ గుడ్, చాలా బాగా చేశారు. రిలాక్స్. మనకు బలహీనం ఎక్కువ ఉంది, బాలన్స్ అంటే కాళ్ళు రెండు పూర్తిగా కింద నిల్చండి. రాబోయే చాలా వైరస్లు ఎదుర్కోవాలంటే మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ లంగ్స్ కింద నుంచి పాదాసన్ కింద నుంచి 45 డిగ్రీ రెండు కాళ్ళని. ఎస్, ఇది మీకు రెపిటేషన్స్ లాగా చేస్తే పొట్ట తగ్గుతుంది, హోల్డ్ చేయొచ్చు, రెపిటేషన్స్ లాగా చేయొచ్చు. గట్స్ ఉన్నాయో, స్ట్రాంగ్ అబ్డామిన్ ఉందో. వెరీ గుడ్. అలాగే ఉండండి, ఫుట్ ని పాయింట్ చేయండి. లేపండి. అర్ధ హలాసన్, రెండు కాళ్ళని 90 డిగ్రీస్ కి లేపండి, నడుము లేపకుండా. తీసుకోండి, శ్వాసలు దీర్ఘంగా వదలండి. ఇప్పుడు మనం చేయబోయేది అత్యంత ముఖ్యమైన నెక్స్ట్ లెవెల్ యోగా. యోగాభ్యాసంలో మొదటిది యమ, నియమ, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు. ఈ 8 స్థితులు కలిపే మనం యోగాభ్యాసం అంటాం. మనం ఇప్పుడు చేసింది ఆసనాలు మాత్రమే. ఆసనాల వల్ల శారీరక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం వస్తుంది. మనం నెక్స్ట్ చేయబోయే వాటిని ప్రతి మనం చూడండి, ఏడు పెట్టి చూస్తున్నాం అని అప్పటికే గుండె వేగం పెరిగిపోయింది, శ్వాస వ్యవస్థలో మార్పు వస్తుంది. మనం 72 సార్లు కొట్టవలసిన గుండె 120 సార్లు కొట్టుకుంటుంది. కొంతమందికి గుండె కొట్టుకుని ఆగిపోతుంది అటువంటి పరిస్థితుల్లో. సో అందువల్లే యోగాభ్యాసంలో శ్వాసల మీద చాలా ముఖ్యంగా దృష్టి పెట్టమని చెప్పారు. మీరు ఏ స్థితిలో ఉన్నా ప్రశాంత స్థితిలో శ్వాసలు స్లోలీ. మీరు గాలి 4 సెకండ్లు పీల్చుకుంటే 8 సెకండ్ల వరకు మీ దృష్టి మీ శ్వాస మీద ఉంచండి. మీ దృష్టి మీ శ్వాస మీద ఉంచండి. మీ దృష్టి మీ శ్వాస మీద ఉంచండి. గమనించండి, మీ శ్వాసని నిదానంగా తీసుకోండి, అంతకంటే నిదానంగా శ్వాసని వదలండి. చాలా నిదానంగా ఇది కలుగుతుంది. ఇదే నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంత స్థితి. చూడండి, ఈ స్థితిలో మీరు ఆలోచిస్తే ఎలా ఉంటుందో, ఈ స్థితిలో మీరు తింటే ఎలా ఉంటుందో, ఈ దీర్ఘంగా నియంత్రించడం, ఇదే శ్వాసక్రియ. ఈ స్థితిలో మీరు ఉండడానికి మీ పనులన్నిటిలో ప్రయత్నించండి. ఇంత ప్రశాంత స్థితిలో మీరు కోపడలేరు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ స్థితిలో కూర్చొని చదివితే 10 సార్లు చదివితే కూడా అర్థం కాదు, ఒకేసారి అర్థమవుతుంది. బ్రీత్ అవుట్ వెరీ స్లోలీ. ఎంత సులభం యోగాభ్యాసం చేయడం. కేవలం దీర్ఘ శ్వాస చేస్తేనే మీ బ్రెయిన్ శక్తివంతంగా ఉంటే మిగతా వ్యవస్థలన్నీ ఆటోమేటిక్గా శక్తివంతంగా మారిపోతాయి. మీ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, శారీరక సమస్యలు మాసంతో మనం మొదలుపెట్టి తర్వాత మనం మన అవసరాన్ని బట్టి శ్వాసక్రియ చేస్తాం. శ్వాసక్రియలో మనకు చాలా రకాలు ఉంటాయి. ర్యాపిడ్ బ్రీతింగ్, ఫోర్స్గా బ్రీతింగ్ చేయడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రాణాయామ. ఇప్పుడు మన క్లైమేట్ వేడిగా ఉంది కాబట్టి శరీరాన్ని చల్లబచ్చే ప్రాణాయామం చేయాలి. లేదా చల్లగా ఉన్నప్పుడు శరీరాన్ని వేడి బట్టి నోటితో గాలి పీల్చుకొని ముక్కుతో గాలి వదులుతాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్. ఇప్పుడు ముక్కుతో గాలి వదలండి. మీ శరీరాన్ని గమనించండి, చల్లబడుతుంది. కళ్ళు మూసుకునే చేయండి, పీల్చుకోండి. ముక్కుతో గాలి వదలండి, నాలుగుతో గాలి పీల్చుకోండి. ముక్కుతో గాలి వదలండి. నాలుగుతో గాలి పీల్చుకోండి.
ముక్కుతో గాలి వదలండి. నాలుగుతో గాలి పీల్చుకోండి. మీకు ఏకాగ్రత ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో గమనించవచ్చు. లోపలికి గాలి ఎలా వెళ్తుందో ఎలా బయటకు వస్తుందో మీరు గమనించవచ్చు. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. చల్లగా లోపల ఫీల్ అవుతారు. ఇది ఎన్నిసార్లు చేయొచ్చు అనేది మీ అవసరాన్ని బట్టి శరీరం చల్లబడేంత వరకు చేయొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ లివర్ యాక్టివేట్ అవుతుంది. మనకు ఓవర్ హీట్ అయినందువల్ల ఈ లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా. ముక్కుతో గాలి పీల్చుకోండి, ముక్కుతోనే గాలి వదలండి. ముక్కుతో గాలి గమనించండి. కనిగుడ్డుని బ్రష్ చేసినందువల్ల అది శక్తివంతంగా మారుతుంది. గమనించడానికి చాలా ముఖ్యమైనది. మీరు ఇప్పుడు బ్రాహ్మీ ప్రాణాయామం చేశారు. చేసిన తర్వాత మీ మనం నిజంగా దీంట్లో ఏదైనా చేసి నేర్చుకొని ఉపయోగించుకోవాలనుకుంటే దీంట్లో చాలా నేర్చుకోవచ్చు. ఎవరైతే ఈ స్థితిని అనుభూతి పొందుతారో వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రకృతికి సహకరిస్తారు, ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది. వాళ్ళ జీవితం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మీరు నిజంగానే ఆ ఆనందాన్ని అనుభూతి పొందండి, మానసికంగా అనుభూతి పొందండి. భగవద్గీతలోని ముఖ్య సారాంశం యద్భావం తద్భావం. మీరు ఏం కావాలో నిర్ణయించుకోవాలి. మీరు గొప్ప వ్యక్తిగా జీవించాలనుకుంటున్నారా? మీరు గొప్ప వ్యాపారస్తులు కావాలనుకుంటున్నారా? ప్రతి పనిని ఆలోచించండి. ఆ సందర్భం మీదే మీరు ధ్యానం చేయండి. మీ శరీరం దానికి అనుకూలిస్తుంది, దానికి అనుకూలంగా మీ శరీరం తయారవుతుంది. మీరు గమనించండి. మీరు బలహీనలు అనుకుంటే మీ శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది. మీరు బలవంతం ఇదే సంకల్పం మీరు ప్రతిరోజు చేసినట్లయితే మీ కుటుంబం, మీ ఊరు, మీ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం అంతా సంతోషంగా ఉండడానికి నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా చేయండి. నెమ్మదిగా నెమ్మదిగా మీ శరీరానికి తిరిగి రండి. మీ శరీరానికి తిరిగి రండి. మీ శరీరానికి తిరిగి రండి. నెమ్మదిగా ప్రశాంత స్థితిని అనుభూతి పొందారా? ప్రశాంత స్థితిని అనుభూతి పొందారా? వెరీ గుడ్.
అంటే ఇంత లావున్నా కూడా అంటే బాడీ ఉన్నా కూడా నేను చేయగలుగుతానంటే కన్సిస్టెంట్ రిలాక్స్ చాలా చాలా కష్టమైన ఆసనం అన్నమాట. ఎందుకంటే మేము కాంపిటీషన్లో వెళ్ళినప్పుడు మేము స్కిప్ చేసింది ఆసనం, ఎందుకంటే ఇది చాలా కష్టం. థ్యాంక్ యూ. అదేవిధంగా అంటే ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేస్తా ఉంటుంది ఆ పాప అన్నం తినేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఆ పాపకు తెలియదు వస్తుంది అని. చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా దగ్గర చూపించాను, కానీ ఎక్కడా తగ్గలేదు. చెన్నైలో తిరిగిన హాస్పిటల్ అంటూ లేదు. తర్వాత మా అక్క సజెస్ట్ చేసినప్పుడు మా రాజా మాస్టర్ దగ్గర చేయాలని చూపించాను. ఒక 2 years తర్వాత అంటే ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. నెక్స్ట్ మాస్టర్ అడ్వాన్స్ ఆసనాస్ నేర్పించడం స్టార్ట్ చేశారు. ఇంకా మీరు చూసారు ఇక్కడ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చేసి ఆ తర్వాత మాత గురించి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి మన మహిళలు స్కూల్స్ తరఫు నుంచి కూడా ముందు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ వస్తున్నాడు సార్. ఓకే మా యోగా స్టూడెంట్స్ కూడా కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అన్ని సచివాలయాల్లో 237 సచివాలయాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అన్ని సచివాలయాల్లో టార్గెట్ గా మొత్తం 23,000 మంది సభ్యులతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే గత 3 సార్లు మనం ఒక మెగా కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అలాగే ఇందులో ట్రైలర్ని గత 14వ తేదీ మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు మాస్టర్ చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క మెగా కార్యక్రమం ఈరోజు విశాఖపట్నంలో 5 లక్షల మందితోటి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వారి దగ్గర నుండి నడిపించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం 2 కోట్ల మందితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంకొంచెంలో ఈ కార్యక్రమం కూడా రాష్ట్రంలో పరిసమాప్తం
ఒక చరిత్ర సృష్టించడానికి యోగా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఈ రోజు చివరి రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ 21వ తేదీ మనం ఈ అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఈ యొక్క మెగా కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు, మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవనీయులు వారి సతీమణి గారు శ్రీమతి సంజయమ్మ గారి వారి యొక్క పార్టిసిపేషన్ తో ఈ రోజు మిగిలిన పెద్దలు సిఎల్ కిరణ్ కుమార్ గారు మరియు ప్రజాప్రతినిధులందరూ మన బీజేపీ పార్టీ తరపు నుంచి మరియు అలాగే జనసేన పార్టీ తరపు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పార్టీ ప్రతినిధులు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ అన్ని ప్రభుత్వ శాఖలు కానివ్వండి, మెట్రో మేలు కానివ్వండి, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అందరూ ఈ గ్రౌండ్ నిర్వాహకులు కానివ్వండి, అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా యోగా గురువు మా రాజా గారికి, మా నాన్నగారికి, అలాగే మా పెద్దలు మా నాయకులు శ్రీరామ్ కిరణ్ కుమార్ గారికి, కొల్లని శ్రీనివాసులు గారికి, రహీం గారికి, అలాగే మా సన్నారెడ్డి గారికి, అలాగే శివ గారికి, మోహన్ రెడ్డి గారికి, దేవి గారికి, చిచ్చారామన్ గారికి, నరసింహులు గారికి, అలాగే బీజేపీ నాయకులు పాలన దయాకర్ గారికి, మా వైఎస్ఆర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా ముఖ్యులు, మా టౌన్లో ఉండే అధికారులకి, అలాగే ప్రజలకు, ముఖ్యంగా యోగా దర్శనం చేసినటువంటి చిన్నారి బిడ్డలకు అందరూ కూడా పెద్దలకు నమస్కారం, పిల్లలకి ఆశీర్వాదం. మీ అందరూ తెలుసు, ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు యోగా డే జరిపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ చైర్మన్ మా రాజా గారిని వేదిక నిర్వాల్సిన కోరుతున్నాం. రాజా ముఖ్యంగా ఈ వైజాగ్ నిన్నదా కూడా నేను కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాను అక్కడికి యోగా దినోత్సవానికి. అక్కడ దాదాపు 2 లక్షల మంది ఈ యోగా సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తూ దాదాపు 30 కిలోమీటర్ల వరకు మొత్తం ఈ యోగా కార్యక్రమం చేసేటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో చేశారని తెలియజేస్తున్నా. ఇది వరల్డ్ రికార్డ్. ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? దాదాపు ఇన్ని కోట్ల మంది ఈరోజు 10 రోజుల నుంచి, దాదాపు 10 నెలల నుంచి అధికారుల దగ్గర నుంచి మామూలుగా ఉన్నటువంటి డాక్టర్ అమ్మాయిలు కానీ పిల్లలు కానీ యోగాలో శిక్షణ పొందుతూ ఎక్కడికక్కడ గూడూరులో కూడా దాదాపు 200 పైన సెంటర్స్ లో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. దానికి సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ శాఖకి, ఆర్టీసీ వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఆలోచించండి, ఎప్పుడు లేని విధంగా ఈరోజు వరల్డ్ రికార్డు కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆరోగ్యం కోసం మోడీ గారిని ఇక్కడ పిలిపించడం. అలాగే మొన్న అర్ధరాత్రి నుంచి ఏదైనా మీటింగ్ అంటే మామూలుగా సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ పెట్టి జనాల్ని బస్సులో తోలి పంపించే కార్యక్రమం. కానీ యోగా దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5:30-6 వరకు కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజలు రావడం నిజంగా ఒక శుభ సూచకం. ఈ రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా గౌరవిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అటువంటి పెద్ద మనిషి మోడీ గారు, చంద్రబాబు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను యోగాకు వస్తాను, వైజాగ్ వస్తాను, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయని చెప్పాడంటే ఎంత సమర్థుడో మన ముఖ్యమంత్రి అయినా ఒకసారి మనం ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ధైర్యశాలి, ధీరుడు, నిజాయితీపరుడు మన పవన్ అన్న, అలాగే లోకేష్ బాబు గారు, ఇతర మంత్రుల నాయకత్వంలో
వారికి స్వాగత సత్కారాలు చేసి ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకెవరు చేయలేరు, చరిత్రలో ఎవరు చేయలేరు. ఎందుకంటే అన్ని కోట్ల మందితో యోగాని చేయించడం అంటే తమాషా విషయం కాదు. దాంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం, అందరినీ ప్రతి ఒక్క ఇన్వాల్వ్ అయ్యాక అక్కడ రిస్క్ అనుకోవాలి. ఎవరు కూడా మనస్ఫూర్తిగా చేశారు. ఎందుకంటే ఇది వాళ్ళ ఆరోగ్యం సంబంధించిన విషయం. ఇది చంద్రబాబు నాయుడు ఆరోగ్యమో మోడీ గారి ఆరోగ్యం కాదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయం. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మాండంగా ఆర్కేపీ చేత కూడా సహకారం లాంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. నేను కూడా 4 రోజులు వైజాగ్లో వచ్చాను. అక్కడ కూడా కొన్ని బస్సులు ముఖ్యంగా కుటుంబంతో సహా రాత్రి తీసుకుని వచ్చి ఒక దగ్గర నుంచి వాళ్ళకంతా భోజనం ఏర్పాటు చేసి మళ్ళీ ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసి మళ్ళీ గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ వేసినటువంటి ఈ పట్టణ కదమ్మా ఏమంటుందా మ్యాట్లు, ఏ మ్యాట్ ఉంటారో వాళ్ళకే ఆ మ్యాట్ వాళ్ళకే జర్కిన్లు వాళ్ళకే సొంతంగా చేసినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు చేశారని అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే యోగాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొట్టమొదట ప్రపంచం అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మోడీ గారు అంటే తమాషా మనిషిగా ఈరోజు యుద్ధంలో మగాడు అనబడి అవతలని వణికించినటువంటి వీరుడు ధీరుడు మా మోడీ. అటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాం. మా అదృష్టం కూడా నిలబడి తెలియజేస్తున్నా. ఈ భారతదేశ పౌరులు కాపాడినటువంటి ప్రధానమంత్రి ఏకైక ప్రధానమంత్రి మా మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు యోగాంధ్ర దినోత్సవం యోగాంధ్ర డే జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇది కూడా వరల్డ్ గిన్నీస్ రికార్డులో ఇది చోటు చేసుకుందని చెప్పి మీ అందరి సహాయ సహకారాలతో నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మా మున్సిపల్ కమిషనర్ గారు బ్రహ్మాండంగా అప్పటి నుంచి కూడా 4 రోజుల నుంచి కూడా ఈ విషయంలో బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు. ఆయనకి తోడుగా మా రాజా గురువు, నిజంగా మా రాజా పిల్లవాడైనా కానీ మా అందరికీ గురువు మా రాజా బ్రహ్మాండంగా అతను చేసే ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా చెప్తున్నానంటే నాకే అర్థం లేదు. అంత బాగా మాట్లాడుతున్నారు, అంత బాగా చెప్తున్నారు. అందరికి ఇన్స్పిరేషన్. ఇలాంటి వాళ్ళు గూడూరులో ఉండడం మన అదృష్టం. ఎందుకంటే యోగా పుట్టింది భారతదేశంలో అయితే మన రాజా పుట్టింది మన గూడూరులో, యోగా మాత పుట్టింది మన గూడూరులో. అంత అదృష్టం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అక్కడ ఉంటే అందరూ ఆరోగ్యాలు ఆల్మోస్ట్ బాగుంటాయని చెప్పి నేను కోరుకుంటూ మా రాజాకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క అధికారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలో మా జిల్లా కలెక్టర్ గారు బ్రహ్మాండంగా, మా ఎస్పీ గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా చేసిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేస్తూ ఈరోజు ఉదయాన్నే ఇంతమంది మహిళలు, ఇంతమంది సచివాలయ సిబ్బంది, ఇంతమంది పొదుపు లక్ష్మి సంబంధించినటువంటి సభ్యులు, వాళ్ళ లీడర్స్, ఐసీడీఎస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పొలిటికల్గా కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ వారికి, జనసేన వారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నామమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్లాస్ కొట్టండి గట్టిగా పిల్లలకి ఉత్సాహం ఉండాలి. సెకండ్ ప్లేస్ మళ్ళీ ఒక ప్లేస్ లో థర్డ్ ప్లేస్ వచ్చింది. సో 5 ఈవెంట్స్ లో ప్లేస్మెంట్స్ వచ్చాయి. 5 ఈవెంట్స్ లో ప్లేస్మెంట్స్ వచ్చాయి. గీతిక నెక్స్ట్ థర్డ్ ప్లేస్ అన్నా కొద్దిగా వెనక్కి రావాలి మీరు. చాలు నెక్స్ట్ తర్వాత 1935 ఏజ్ గ్రూప్ లో ఫస్ట్ ప్లేస్ టాటా హార్కేష్. ఓకేనా అన్నా అన్న థ్యాంక్ యూ. సెకండ్ ప్లేస్ కొద్దిగా గ్యాస్ బెదర్లో కొద్దిగా అంటే ఫ్రీగా ఉంటుంది.
సార్ చూడండి సార్ అదే సార్ చూడు నెక్స్ట్ మైలేజ్ చూడు 1935 ఏజ్ గ్రూప్లో చాలా మంచి స్టూడెంట్. బాగున్నా ముందుకు రండి. ఓకే సాయిరామ్ కౌస్తు అన్నాడు కొద్దిగా వెనక్కి రా. ఓకే శివన్నా ఓకే చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ వచ్చారు. భయంకరంగా బాబు వీళ్ళందరికంటే బాగా చేస్తారు. దాంట్లో ఫస్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేషన్ చేసి జడ్జిమెంట్ చేస్తే వచ్చిన వాళ్ళు సెకండ్ 65+ రాజు ప్రసాద్ ఆలోచనలో కాదు, వీళ్ళంతా 30 ఏళ్ళ వాళ్ళు. నాగరాజ్ ప్రసాద్ గారు మనకి ఆధ్యాత్మిక ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా రాజ్ కుమార్ గారు ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సార్ కొద్దిగా ముందుకు రండి సార్. సార్ డాక్టర్ సార్ ముందుకు రండి సార్. ఈ సైడ్ రండి సార్. కమిషనర్ సార్ రాజన్న వెయిట్ ఓకే సార్ ఇక్కడ కొద్దిగా వెనకరా. షేక్ షాహీన్ నెక్స్ట్. ఓకే ఉన్నారా? రాజా సార్ మార్గేష్ బ్యాటరీ క్లోజ్ వాటిని సంరక్షించి పెంచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మొక్కలు ఇస్తారు. సార్ ముందుకు రండి. అందరూ సహకారం అందించారు. ఈరోజు ప్రోగ్రాం ఓకే ఓకే అన్నా ఓకేనా. ఒక్కొక్క స్కూల్ వచ్చి 2 మొక్కలు తీసుకోండి. అన్ని స్కూల్స్ అందరూ ఓకే రండి రండి. ఓకే ఓకేనా ఓకే అక్క రావాలా బాబు పక్క రన్నా అన్నా ఇటు తిరగాల చిన్నడా ఇటు తిరగాల అందరూ. చాలు ఆగండి అందరూ. వీళ్ళకి నిమ్మ కొట్టి జామ కొట్టి ముందు పట్టుకోండి ఇట్లా సార్ దగ్గర ముందు పెట్టు పట్టుకో. ఓకే ఓకే రండి ఓకే ఓకేనా ఓకే వచ్చింది. నానా సైడ్ పక్క రావాలా. ఓకే ఓకే రండి పక్క రండి బాబు రావాలా.
ఆపేయండి ఆపేయండి రవి ఆపేయండి ఆపే ఆపే ఓకే సుబ్రహ్మణ్యం సార్ చూడాలి ఇంకా ఓకే